ఇప్పుడు మనం క్రిస్టల్ స్ట్రక్చర్స్ టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం. టైప్స్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ అవి 7 టైప్స్ అనమాట. ఐసోమెట్రిక్ క్రిస్టల్ స్ట్రక్చర్, దీన్ని మనం క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ అంటాం. టెట్రోక్రోనల్ క్రిస్టల్ స్ట్రక్చర్, ఆర్థోక్రోమిక్ ఎక్స్ట్రో క్రిస్టల్ స్ట్రక్చర్, మోనోక్లినిక్ క్రిస్టల్ స్ట్రక్చర్, ట్రైక్లోనిక్ క్రిస్టల్ స్ట్రక్చర్, ట్రైగోనల్ క్రిస్టల్ స్ట్రక్చర్, హెక్సాగోనల్ క్రిస్టల్ స్ట్రక్చర్. ఫస్ట్ ఐసోమెట్రిక్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 డిగ్రీ. ఇక్కడిది ఈ క్రిస్టల్ స్ట్రక్చర్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అలాగే అన్ని యాంగిల్స్ కూడా 90 డిగ్రీస్లో ఉంటాయి. నెక్స్ట్ టెట్రాగోనల్ క్రిస్టల్ స్ట్రక్చర్, 2 sides ఆర్ ఈక్వల్ అండ్ ద అదర్ 2 sides ఆర్ ఈక్వల్ విత్ యాంగిల్స్ 90 డిగ్రీ. దీనిలోని టెట్రాగోనల్ క్రిస్టల్ స్ట్రక్చర్లో 2 సైడ్లు ఈక్వల్గా ఉంటాయి, అలాగే మిగిలిన 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అలాగే అన్ని 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తాయి. మనకు తెలుసు కదా క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్స్. నెక్స్ట్ ఆర్థోహోమిక్ క్రిస్టల్ స్ట్రక్చర్, ఇందులో ఆల్ సైడ్స్ ఆర్ అన్ఈక్వల్, ఆల్ సైడ్స్ అన్ఈక్వల్గా ఉంటాయి, అలాగే ఆల్ యాంగిల్స్ ఆర్ 90 డిగ్రీస్, అన్ని యాంగిల్స్ 90 డిగ్రీస్లో ఉంటాయి. నెక్స్ట్ మోనోక్లినిక్ క్రిస్టల్ స్ట్రక్చర్, ఇవి 2 sides ఆర్ అన్ఈక్వల్, ఇందులో 2 సైడ్లు అన్ఈక్వల్గా ఉంటాయి, అలాగే అదర్ 2 sides ఆల్సో ఆర్ అన్ఈక్వల్ విత్ 2 యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీ అండ్ థర్డ్ యాంగిల్ బీయింగ్ అన్ఈక్వల్. 2 యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉంటాయి, అలాగే థర్డ్ యాంగిల్ అనేది అన్ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ ట్రైక్లినిక్ క్రిస్టల్ స్ట్రక్చర్, ఆల్ సైడ్స్ ఆర్ అన్ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ అన్ఈక్వల్, అన్ని సైడ్స్ అన్ఈక్వల్గా ఉంటాయి, అలాగే అన్ని యాంగిల్స్ అన్ఈక్వల్గా ఉంటాయి. ట్రైగోనల్ క్రిస్టల్ స్ట్రక్చర్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ అన్ఈక్వల్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కానీ అన్ని యాంగిల్స్ అన్ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ హెక్సాగోనల్ క్రిస్టల్ స్ట్రక్చర్, 2 sides ఆర్ ఈక్వల్ అండ్ ద అదర్ 4 sides ఆర్ ఈక్వల్ విత్ ఆల్ యాంగిల్స్ బీయింగ్ 120 డిగ్రీస్. 2 sides ఈక్వల్గా ఉంటాయి, అలాగే అదర్ 4 sides ఈక్వల్గా ఉంటాయి, అన్ని యాంగిల్స్ 120 డిగ్రీస్ ఉంటాయి. నెక్స్ట్ దీనిలోనే బ్రేవిస్ లాటిస్, బ్రేవిస్ లాటిస్ అనేది 4 types. పెరిమిటివిటీ లాటిస్ అనగా పీ లాటిస్, బాడీ సెంటర్డ్ లాటిస్, ఫేస్ సెంటర్డ్ ఎఫ్ లాటిస్, బేస్ సెంటర్ సి లాటిస్. పెరిమిటివ్ సి లాటిస్ అంటే 1 లాటిస్ పాయింట్ పర్ సెల్ యూనిట్. బాడీ సెంటర్డ్ అంటే 1 లాటిస్ పాయింట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద యూనిట్ సెల్. ఫేస్ సెంటర్ లాటిస్ అంటే 1 లాటిస్ పాయింట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ ఫేస్ ఆఫ్ ద యూనిట్ సెల్. ఫోర్త్ది బేస్ సెంటర్డ్ లాటిస్ అంటే 1 లాటిస్ పాయింట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద 2 ఆపోజిట్ ఫేసెస్ ఆఫ్ ద యూనిట్ సెల్. నెక్స్ట్ మిల్లర్ ఇండిసెస్, మిల్లర్ ఇండిసెస్ ఆర్ 2 types. మిల్లర్ ఇండిసెస్ HKL, ఇంటర్ప్లానార్ స్పేసింగ్. మిల్లర్ ఇండిసెస్ అంటే యూజ్ ఇట్ టు డిస్క్రైబ్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద ప్లేన్ ఇన్ ఏ క్రిస్టల్ స్ట్రక్చర్. ఇదేంటి, క్రిస్టల్ స్ట్రక్చర్లోని ఓరియంటేషన్ ఆఫ్ ప్లేన్ మనం డిస్క్రైబ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్ప్లానార్ స్పేసింగ్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎడ్జెంట్ సైడ్స్ ఇన్ క్రిస్టల్ లాటిస్. క్రిస్టల్ లాటిస్లోని ఎడ్జెంట్ ప్లేన్స్ని డిస్టెన్స్ మనం కనుక్కుంటాం అనమాట, డిస్టెన్స్ బిట్వీన్ దాని మధ్య ఉన్నవి. నెక్స్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనాలిసిస్, అవి మనం అనాలిసిస్ చేయడానికి యూజ్ చేయే మెథడ్స్ XRD, ఎక్స్రే డైఫ్రాక్షన్, న్యూట్రాన్ డైఫ్రాక్షన్, ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్. మనకి XRD అంటే ఆల్రెడీ తెలుసు, ఎక్స్రే డైఫ్రాక్షన్ యూజ్ ఇట్ టు డిటర్మైన్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ ఆఫ్ ద మెటీరియల్. ఇది మెటీరియల్స్లోని క్రిస్టల్ స్ట్రక్చర్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ అయ్యింది. నెక్స్ట్ న్యూట్రాన్ డైఫ్రాక్షన్, యూజ్ ఇట్ టు డిటర్మైన్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ మెటీరియల్ పర్టికులర్లీ ఫర్ హైడ్రోజన్ containing compounds. Next electron diffraction, use it to determine the crystal structure of the material at nanoscale. ఇది క్రిస్టల్ స్ట్రక్చర్లోని మెటీరియల్ క్రిస్టల్ స్ట్రక్చర్ని డిటర్మైన్ చేయడానికి యూజ్ అయ్యింది, అది నానో స్కేల్లో ఉన్నాం. నెక్స్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఇన్ ఎక్స్రే డైఫ్రాక్షన్, అవి లాటిస్ పారామీటర్ ABC, ఇంటర్ప్లానార్ స్పేసింగ్ D, మిల్లర్ ఇండిసెస్ HKL. లాటిస్ పారామీటర్స్ is the dimension of the unit cell, interplanar spacing the distance between adjacent sides in a crystal lattice, Miller indices HKL, use it to describe the orientation of the plane in a crystal lattice. Types of crystal structure in XRD, one is cubic crystal structure, tetragonal, orthohomik, monoclinic, triclinic. Cubic crystal structure and characterized by single peak in the XRD. It shows only single peak in XRD. Only one
ప్యాటర్న్ పీక్ని మాత్రం చూపిస్తుంది ఎక్సైడ్ ప్యాటర్న్లో. టెట్రాగోనల్ అంటే 2 పీక్స్ని చూపిస్తుంది. ఆర్థోక్రోమిక్ అంటే 3 పీక్స్ని చూపిస్తుంది. మోనోక్లినిక్ అంటే 4 పీక్స్ని చూపిస్తుంది. ట్రైక్లినిక్ అంటే 6 పీక్స్ని చూపిస్తుంది. ఎక్స్రే ప్యాటర్న్ అనాలిసిస్. 1 పీక్ పొజిషన్, 2 పీక్ ఇంటెన్సిటీ రిలేటెడ్ టు ద ఇంటర్ప్లానర్ స్పేసింగ్ D అండ్ ద లాటిస్ పారామీటర్ ABC. పీక్ పొజిషన్ ఏంటి, ఇంటర్ప్లానర్ స్పేసింగ్ అనేది Dని షో చేస్తుంది, అలాగే లాటిస్ పారామీటర్ ABC అయితే. పీక్ ఇంటెన్సిటీ రిలేటెడ్ టు ద స్ట్రక్చర్ ఫ్యాక్టర్ అండ్ ద అటామిక్ స్కాటరింగ్ ఫ్యాక్టర్స్. 3 పీక్ విడ్త్ రిలేటెడ్ టు ద క్రిస్టలైట్ సైజ్ అండ్ ద లాటిస్ ట్రైన్. క్రిస్టల్ స్ట్రక్చర్ డిటర్మినేషన్ అవి రెడ్వర్త్, రిఫైనెట్, పౌలీ మెథడ్. ఒక మెథడ్ ఏంటి, రెట్వెల్డ్, రిఫైన్మెంట్ అండ్ పౌలీ మెథడ్. దీస్ 2 మెథడ్స్ యూజ్ ఇట్ టు రిఫైన్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ పారామీటర్ ఫ్రమ్ ఎక్సైడ్ బ్యాండ్. ఈ 2 మెథడ్స్ ఎక్సైడ్ ప్యాటర్న్లోని క్రిస్టల్ స్ట్రక్చర్ పారామీటర్స్ మనం రిఫైన్ చేయడానికి యూజ్ చేస్తుంది. నెక్స్ట్ లీబెయిల్ మెథడ్ అనేది ఏ మెథడ్ యూజ్ ఇట్ టు ఎక్స్ట్రాక్ట్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ ఫ్రమ్ ఎక్సైడ్ ప్యాటర్న్. ఇది ఎక్సైడ్ ప్యాటర్న్లోని క్రిస్టల్ స్ట్రక్చర్ పారామీటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ యూజ్డ్ ఫర్ ఎక్సైడ్ అనాలిసిస్. 1 పుల్ ప్రూఫ్, GSAS, TOPAS. These 3 software methods are used for Rietveld, Refinement and crystal structure determination.